పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పటిదాకా స్వాధ్యాయ యోగా ఎపిసోడ్స్లో శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్లు అందిస్తూ వస్తున్నారు. మనందరం వినే ఉన్నాం. సూఫీ అని, సూఫీ మాస్టర్స్ అని, సూఫీ సాంగ్స్ అని, సూఫీ డ్యాన్స్ అని, అందరికీ ఏదో రకంగా సూఫీ 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 అన్న పదం అందరికీ పరిచయమే. ఆ సూఫీ అంటే ఏంటి, ఆ సూఫీ మీద ఉన్న పుస్తకాలు ఏంటి, ఆ సూఫీ జ్ఞానం ఏంటి అని శ్రీనివాస్ రెడ్డి గారితో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. చెప్పండి అన్న, అసలు సూఫీ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీద ఏం పుస్తకాలు ఉన్నాయి? ఈ జీవితంలో ఫస్ట్ మాకు ఈ సూఫీ పరిచయం అయింది. దర్గా అనే పేరు వినేవాళ్ళం చిన్నప్పుడు. దర్గా. ఓకే. సో కడపలో మేము పుట్టినందుకు కడపలో ఒక దర్గా ఉండేది. ఓకే. అంటే ఆ దర్గా అన్నది ఒకటే తెలుసు. దాని తర్వాత దాని గురించి అంత తెలియదు అనమాట. దాని తర్వాత ఓషో రజనీష్ గారి పుస్తకాలలో మొట్టమొదటిసారిగా సూఫిజం అనే పదం చదవటము వినటము జరిగింది. దాని తర్వాత ఇద్రిస్ షా అని ఒక గ్రేట్ సూఫీ మాస్టర్ ఉన్నాడు. ఇద్రిస్ షా ఆయన చాలా పుస్తకాలు రాశారు. నా దగ్గర 100 పుస్తకాలు ఉంటాయి. ఇద్రిస్ షా ఫౌండేషన్ అన్నది పరిచయం కావటము, ఇద్రిస్ షా గారి లిటరేచర్ చదవటం. దాని తర్వాత టార్కమ్ సెరడేరియన్, ఆయన టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ వన్స్ అనే పుస్తకం రాశారు. టార్కమ్ సెరడేరియన్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ వన్స్ అనేది. ఈ పుస్తకంలో చాలా సూఫిజం గురించి రాయటం, ఓకే అదంతా పరిచయం జరగటము జరిగిందనమాట. ఇద్రిస్ షా ద్వారా పరిచయం ఫస్ట్. ఇద్రిస్ షా గారు, టార్కమ్ గారు, ఓషో గారు. ఓకే. సో సూఫీ అంటే ఏంటి అంటే, సూఫీ అనే పదంకి ఈ లిటరేచర్లో మాకు అర్థమైనది ఏంటి అంటే, సూఫీ అని ఏ వ్యక్తిని అంటారు అంటే, ఎవరైతే ప్యూర్గా ఉంటారో వాళ్ళని సూఫీ అంటారు. ప్యూర్ సోల్. ప్యూర్ సూఫీ ఈజ్ ఈక్వల్ టు ప్యూర్గా ఉండడము, అంటే అన్మిక్స్డ్గా. ఓకే. ఎవడైతే తనలో ఒక మిక్చర్ లాగా కనపడడో అతనిని సూఫీ అంటారు. ఓకే. అన్మిక్స్ ప్యూర్గా ఉన్న వ్యక్తిని సూఫీ అంటారు. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైతే మనసు ప్యూర్గా ఉంటుందో, ఇమోషన్స్, ఫిజికల్ హ్యాబిట్స్ ప్యూర్గా ఉంటాయో, ఏ వ్యక్తి అయితే తన జీవితంలో జరిగే సంఘటనలు, తన లోపల ఆధ్యాత్మిక సంఘటనని క్లియర్గా స్పష్టంగా చూడగలడో ఆ మనిషిని సూఫీ అంటారు. ఓకే. సూఫీ ఈజ్ ఎ పర్సన్ హూ కెన్ సీ క్లియర్లీ. ఓకే. అదే క్లియర్ థింకింగ్, స్పష్టమైన ఆలోచనలు చేసేవారని సూఫీ అంటారు. స్పష్టమైన ఆలోచన. అదొక డెఫినేషన్. ఇంకొకటి డెఫినేషన్ ఏంటి అంటే, సూఫీజం అన్నది ఎక్కడి నుంచి వచ్చిందంటే, సఫీ ఆర్ సూఫీ అన్నదంటే ఓల్డ్ అరబిక్ లాంగ్వేజ్లో దాన్ని ఊల్ అంటారు. దిస్ ఈజ్ ఫ్రమ్, ఇది సూఫీ అన్నది అరబిక్ వర్డ్లో అది ఏంటంటే ఊల్. ఎవరైతే ఊల్ని ధరిస్తారో వాళ్ళని సూఫీ అన్న ఒక డెఫినేషన్ కూడా ఉంది. ఓకే. ఊల్ క్లాత్స్ అన్నీ. ఊల్ క్లాత్స్ అని ఎందుకు అంటారంటే, ఇది ఇద్రిస్ షా గారు ఒప్పుకోరు ఈ డెఫినేషన్ని. ఓకే. వాళ్ళ ఇన్నర్ సింబాలిజం ఆఫ్ ఊల్ అంటే ఏంటి అంటే, ఇన్నసెంట్గా ఉండేటోళ్ళని. ఓకే. అర్థమవుతుందా? అమాయకత్వం వేరే, అజ్ఞానం వేరే. ఓకే. ఊల్ రిప్రజెంట్స్ ఇన్నోసెన్స్. అర్థమైందా? ఎవరైతే వాళ్ళ జీవితంలో అమాయకత్వంగా ఉంటారో, ఇన్నోసెంట్గా, అజ్ఞానులు కాదు. ఓకే. ఇన్నోసెన్స్ అంటే లైక్ చైల్డ్ లైక్. ఓకే. అట్లా ఉండే వాళ్ళని, అక్కడి నుంచి వచ్చిన పదం అనమాట సూఫీ అంటే. ఓకే. సూఫీ అంటే ఊల్ అని కూడా అంటారు. ఓకే. ఊల్ ఈజ్ నథింగ్ బట్ సూఫీ. కానీ యాక్చువల్ డెఫినేషన్ ఏంటి అంటే, ఏ పర్సన్ హూ కెన్ థింక్ క్లియర్లీ, ఓకే, వితౌట్ results, he is known as Sufi. Unmixed fellow, pure fellow. Okay. Pure, not impure. Okay. Pure in all his bodies. He is known as a Sufi. ఓకే. ఈ సూఫీ అన్నది ఇస్లాం నుంచి వచ్చిందంటారా? ఇక్కడ రెండు ఉన్నాయి. జనరల్గా మనం కనుక అంత లిటరేచర్ చదివితే ఇస్లాం కంటే ముందు నుంచే ఈ సూఫిజం అని ఉన్నది. సూఫిజం అంటే బిఫోర్ ప్రవక్త. ఈ సూఫిజం అంటే ఇది ఏ రిలీజన్కి సంబంధించినది కాదు. ఓకే. సూఫిజం అంటే సృష్టి రక్షకుల కోణం నుంచి చూడటం సూఫీ.
అక్కడి నుంచి ఆ సోర్స్ నుంచి రావడం సూఫీ. ఓకే. సో ఈ మతం వచ్చిన తర్వాత ఇస్లాం సూఫీ ఇదంతా ఒకటి అన్నట్టు అందరు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు. బట్ ఇస్లాం కంటే ముందే నుంచే సూఫీ ఉందని కూడా చాలామంది సూఫీ మాస్టర్సే చెప్పారు. ఓకే. ఇస్లాం ముందు నుంచి కూడా సూఫీ ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ ద సూఫీ మాస్టర్స్ అందరూ ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళని చెప్పుకోవచ్చు. ఇస్లాము ఇప్పుడు 3 ఇవన్నీ తెగలు. ఎవరైతే రిలీజన్ మతము అంటే ఏంటి అంటే సూఫీకి డెర్విషెస్ వీళ్ళంతా ఈ సృష్టిలో అంత మానవాళ్ళు ఒకటే రిలీజన్కి సంబంధించిన వాళ్ళు అని అనుకునే వాళ్ళ సూఫీ. ఓకే. అర్థమైంది. సూఫీకి మతం లేదు. మతం లేదు. మతంలో విభజనలు లేవు. ఇది వాళ్ళ మతం ఇది నా మతం అని కాదు. వాళ్ళు వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక రిలీజన్కి సంబంధించిన వాళ్ళే, ఒక బ్రదర్హుడ్కి సంబంధించిన వాళ్ళే అన్నదే సూఫీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సబ్కా మాలిక్ ఏక్, ఒకటే గాడ్, ఓన్లీ వన్ గాడ్. దేర్ ఆర్ నో మెనీ గాడ్స్. ఓకే. దేర్ కాన్సెప్ట్ ఈస్ దట్. ఓకే. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. సాయిబాబా చెప్పినట్లుగా అంతే, ఏక్ ఒకటే గాడ్. ఓకే. షిరిడి సాయిబాబా కూడా అదే చెప్పారు కదా, సబ్కా మాలిక్ ఏక్ అన్నారు. సోర్స్ ఒకటే. ఓకే. మూలం. రైట్. అయితే ఇది ఎక్కువగా మిడిల్ ఈస్ట్లో ఉందంటారా, స్టార్ట్ అయిందంటారా? మిడిల్ ఈస్ట్, ఆఫ్ఘనిస్తాన్, పర్షియా, అక్కడ అందరూ ఈ సూఫీ డర్విషెస్ అన్నది 12వ సంవత్సరం 12th సెంచరీ నుంచే ఉంది. టర్కీ, మిడిల్ ఈస్ట్. ఓకే. ఈ సూఫీల పేర్లు విన్నప్పుడు జలాలుద్దీన్ రూమీ అన్న పేరు ఎప్పుడు వినిపిస్తుంటుంది. చాలామంది ఉన్నారు నవకాంత్. జలాలుద్దీన్ రూమీ గారు, రూమీ పోయట్రీ, అదే సూఫిజంలో స్పెషలైజేషన్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా పోయిటిక్గా ఉంటారు. ఓకే. అర్థమవుతుందా? దే లైక్ మ్యూజిక్, డ్యాన్సు, ఈ పోయట్రీ ఎక్కువ నచ్చుతుంది వాళ్ళకి. ఓకే. వాళ్ళు ఆ పోయట్రీ కూడా ఎవరినో ఒక మనిషిని ఉద్దేశించి రాయరు, ఎప్పుడు కూడా గాడ్కే, ప్రకృతి, దేవుడికి ప్రకృతికి దగ్గర ఉంటారు కాబట్టి దే ఆల్వేస్ టాక్ అబౌట్ బిలవ్డ్ గాడ్. జలాలుద్దీన్ రూమీ, ఇంకొక ఆయన ఉన్నాడు ఉమర్ ఖయ్యామ్. ఉమర్ ఖయ్యామ్ ఎప్పుడు కూడా వైన్, ఉమెన్ గురించే రాస్తాడు. ఓకే. అంటే మోస్ట్ మిస్అండర్స్టూడ్ సూఫీ ఎవరంటే ఉమర్ ఖయ్యామ్. కానీ ఆయన ఆ రాసే పోయట్రీ అంతా దేవుడి గురించే. ఓకే. ఉమర్ ఖయ్యామ్ బుక్స్ పోయట్రీ చదవాలి ప్రతి ఒక్కరు, ఒక సూఫీని అర్థం చేసుకోవాలి అంటే. కబీర్ గారు, అక్బర్ కూడా అంటారు కదా. అక్బర్ ద గ్రేట్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ స్పిరిచువల్ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ మనం అక్బర్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అక్బర్ వాజ్ స్పిరిచువల్ లీడర్, కంప్లీట్లీ స్పిరిచువల్ లీడర్షిప్తోనే ఆయన పాలించాడు అక్బర్. ఓకే. మార్నింగ్ కూడా ఆయన సత్సంగాలు చేసేవాళ్ళు అంటారు. ఆయన దగ్గరనే స్టార్ట్ అయింది ఎప్పుడు కూడా. ఎట్లయితే మన ఈ భారత సంస్కృతిలో ఒక రాజుకి సలహాదారులాగా ఉంటారో, అక్బర్ కోర్టులో ఎప్పుడు కూడా ఆయనకు సూఫీజంకి సంబంధించిన వాళ్ళే సలహాదారులాగా పెట్టుకునేవాడు. ఓకే. అంటే రాజగురువులకు సలహాలు ఇచ్చే, ఆ కోర్టులో ఎక్కువ మంది కరెక్ట్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, కరెక్ట్ విషయాలు స్పష్టంగా చెప్పే వాళ్ళందరూ సూఫీ వాళ్ళని పెట్టుకునేవాడు అక్బర్. రైట్. అయితే మొత్తానికి సూఫీ అంటే ప్యూరిటీ, ఫిజికల్ ప్యూరిటీ, ఇమోషనల్ ప్యూరిటీ, మెంటల్ ప్యూరిటీ అండ్ స్పిరిచువల్ ప్యూరిటీ. ఎలాంటి సాధనలు ఉంటాయి సూఫీలో? ఎలాంటి సాధనలు అంటే వాళ్ళ దగ్గర ఒక 9 విషయాలు ఉన్నాయి నవకాంత్. ఆ 9 విషయాల గురించి మనం తెలుసుకుంటే వాళ్ళ ఏంటి అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓకే. సూఫీలో 9 రూల్స్ ఉంటాయి మొత్తం సూఫిజంలో. ఫస్ట్ది ఏంటి అంటే నెవర్ గాసిప్. వాళ్ళు ఎప్పుడు కూడా గాసిప్కి ఎంటర్టైన్ చేయరు. సూఫీ టీచింగ్స్లో కానీ సూఫీ ఒక పర్సనల్ లైఫ్లో ద ఫస్ట్ లక్షణం ఆఫ్ ఏ సూఫీ ఈజ్ దే నెవర్ ఎంటర్టైన్ గాసిప్స్. రెండవది సర్వ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్, నిష్కామ కర్మ. వాళ్ళు సేవ చేయడంలో ఫలితాలను ఆశించే చేయరు. అది రెండవ రూల్. మూడవది హెల్ప్ దోస్ హూ ఆర్ అండర్ అటాక్ బట్ డు నాట్ ఎంకరేజ్ దెమ్ ఆన్ దేర్ పాత్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్. ఎవరికైనా సహాయం చేయాలంటే సూఫీలే. అవునా? కానీ వాడు తప్పుదోవల పోతున్నాడు అంటే కనుక వాళ్ళకి సహాయం చేయరు. ఓకే. ఒకటి. 4, స్పీక్ ఓన్లీ అబౌట్ యూనిటీ.
ఆ మొత్తము సూఫీ టీచింగ్స్ లిటరేచర్లో రెండే కనపడతాయి నవకాంత్. ఒకటి ఏకత్వము, యూనిటీ, వన్నెస్, హార్ట్ సైన్స్, హృదయ శాస్త్రం. ఓకే. ఐదవది ఆల్వేస్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ సోల్ త్రూ మెడిటేషన్. ఎప్పుడు కూడా ధ్యానంలో ఉండు, 24 గంటలు ధ్యాన స్థితిలో ఉండు. అది వాళ్ళ రూల్. ఆరవది ఫర్గివ్ దోస్ హూ హ్యావ్ రాంగ్డ్ యూ, క్షమాగుణం. సెవెంత్ నెవర్ ఎంఫసైజ్ ఇగో ఆర్ పర్సనాలిటీ. ఎప్పుడు కూడా అహంకారం గురించి నాది నాది అన్నది మనము వెల్లడించవద్దు అన్నది వాళ్ళ రూల్. ఓకే. ఎయిత్ది షేర్, ఏదైనా ఉంటే పంచుకో. 9 డు నాట్ హర్ట్ ఎనీ వన్ అన్లెస్ యు ఆర్ హెల్పింగ్ దెమ్ టు ప్రోగ్రెస్. ఎవరిని కూడా హర్ట్ చేయకు. ఓకే. ఇవి 9 రూల్స్ ఆఫ్ సూఫిజం. ఓకే, 9 రూల్స్ ఆఫ్ సూఫిజం. చాలా అద్భుతంగా వీళ్ళు ఈ ప్రణాళికలో జీవిస్తారనమాట. దిస్ ఇస్ ద బేస్ ఆఫ్ సూఫిజం. అండ్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్లో ఏంటి అంటే ఇంకా ఏంటి సూఫీ అంటే వీళ్ళవి పదాలు కొంచెము ఆ సూఫీ పదాలను అంతరార్థాలు తెలుసుకోవాలి. ఓకే. మొట్టమొదటి పదం ఏంటి అంటే తోబా అంటారు. తోబా మీన్స్ టు సీ ఎగ్జాక్ట్లీ వాట్ యు డిడ్, హౌ ఈవిల్ యూ వేర్ అండ్ దెన్ పే ఫర్ ఇట్. అంటే నువ్వు గతంలో చేసిన అన్ని పొరపాట్లని గ్రహించి వాటిని చక్కదిద్దుకుండే ఆ ప్రక్రియనే తోబా అంటారు. ఓకే. రెండవది ఏంటి అంటే సబీర్ ఈజ్ నథింగ్ బట్ ఇంగ్లీష్లో మనం ఎప్పుడు వాడుతుంటాం కదా పదం పేషెన్స్ అని. సబీర్ అంటే పేషెన్స్, సహనం. మూడవది ఖౌఫ్ అంటే భయం లేకుండా జీవించాలి. ఓకే. రాజా అంటే హోప్ ఫర్ ద బెస్ట్ ఫ్యూచర్. ఓకే. నెక్స్ట్ది ఫకీర్ మీన్స్ పావర్టీ అంటే ఇట్స్ నాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ పావర్టీ. ఓకే. అర్థమవుతుందా? మెటీరియలిస్టిక్ పావర్టీ, స్పిరిచువల్ పావర్టీ ఉంటుంది. నువ్వు మెటీరియలిస్టిక్గా ఎన్ని పైసలు ఉన్నా కానీ నువ్వు స్పిరిచువల్గా ఫకీర్గా పావర్టీగా ఉండొద్దు. యూ షుడ్ బి స్పిరిచువలీ రిచ్ అనే ఆ ఫకీర్ అనే పదంకి పావర్టీ అనమాట. తర్వాత జూట్ అంటే సెల్ఫ్ డినియల్. అంటే నేను ఈ భూమి మీదకి హోటల్ లాగా చూసి ఏదో వచ్చాను, చెక్ ఇన్ అయ్యాను, హోటల్ లాగా ఈ జీవితం కొన్ని రోజులు ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను, ఇది నా పర్మనెంట్ ప్లేస్ కాదు అని తెలుసుకోవటం. అర్థమవుతుందా? తోహిత్ అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. తవాకో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. ఈ సూఫీ కల్చర్లో నుంచి నేర్చుకోవాల్సినది ఏంటంటే తవాకో అంటే ట్రస్ట్. ఓకే. నీవు నిజంగా దేవుని మీద ట్రస్ట్ ఉందా లేదా. ఓకే. ఇవి వాళ్ళ టీచింగ్స్. ఓకే. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ లెర్నింగ్ని, సిన్సియారిటీని, ట్రస్ట్ని ఇవన్నీ ఎప్పుడు కూడా ఇవే ఆలోచిస్తుంటారు వాళ్ళు. ఎంత సిన్సియర్గా ఉన్నావు నువ్వు. ఓకే. అంటే సూఫీ స్కూల్స్ కూడా ఉంటాయా? మీకు అందరికీ ఆశ్చర్యపడే పాయింట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ సూఫీ సెంటరు ఇండియాలో ఎక్కడుందో తెలుసా? ఇండియాలో ఇంటర్నేషనల్ సూఫీ సెంటర్ ఇండియాలోనే ఉంది. ఎక్కడ? బెంగళూరులో. బెంగళూరు జేపీ నగర్లో వీ హ్యావ్ ఇంటర్నేషనల్ సూఫీ సెంటర్. ఓకే. అక్కడికి వెళ్తే మనకు సూఫీ లిటరేచర్ అంతా దొరుకుతుంది. అండ్ వాళ్ళు సూఫీ వరల్డ్ అని ఒక మ్యాగజైన్ కూడా తీస్తారు నవకాంత్. ఓకే. ఇంటర్నేషనల్ సూఫీ సెంటర్ ఈజ్ దేర్ ఇన్ బెంగళూరు. ఓకే. బెంగళూరులో ఇంటర్నేషనల్ సూఫీ సెంటర్ ఈజ్ దేర్ ఇన్ జేపీ నగర్. ఐ వెంట్ దేర్. ఓకే. అక్కడ ఏం చేస్తుంటారు అన్నట్టు? అదే వాళ్ళకు సూఫీకిళ్ళకు మధ్యలో గాడ్కి వాళ్ళకి మధ్యలో కమ్యూనియన్ చూసుకుంటారు. మధ్యలో వేరే వాళ్ళు ఉన్నారా లేదా అవన్నీ వాళ్ళకి దే జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్. దేవుడితో ప్రేమ సూఫీ. సో వాళ్ళ మ్యూజిక్స్ ఉంటాయి, బెస్ట్ మ్యూజిక్స్, సూఫీ మ్యూజిక్స్, సూఫీ డ్యాన్సెస్. అండ్ ఎక్కువ వాళ్ళు దే ఆర్ గ్రేట్ స్టోరీ టెల్లర్స్. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఖలీల్ గిబ్రాన్ కూడా సూఫియా అట్లా
ఖలీల్ గిబ్రాన్ ఈజ్ సూఫీ ప్లస్ ఈ క్రిస్టియన్ జూవిష్ కల్చర్ యొక్క ప్రభావం కూడా ఉందన్నమాట. ఓకే, ఈయన పేరు గుడ్డిజెఫ్ ఈజ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఫెలో. ఓకే, ఆయన ఎప్పుడు డీకండిషన్ చేయడానికి వచ్చాడు. ఎక్కువ సబ్ కాన్షియస్ మైండ్ని దాటాలి అంటే గుడ్డిజెఫ్ టీచింగ్స్. ఓకే ఓకే. అయితే సూఫీలో డ్యాన్స్ అన్నది కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అది నిజంగా సూఫీ వాళ్ళది కాదు. ఆ సూఫీలోనే ఈ డెర్విషెస్ ఎక్కువ సూఫీ డాన్సులు చేసే వాళ్ళందరినీ వైట్ రోబ్స్ అవి డెర్విషెస్, వాళ్ళని డెర్విష్లు అంటారు. ఓకే, వాళ్ళు ఒక సబ్సెట్ ఆఫ్ దట్ అనమాట డెర్విష్. అంటే వాళ్ళు డ్యాన్స్ అంటే ఏంటన్నట్టు, వాళ్ళు డ్యాన్స్ అంటే ఎప్పుడైతే డ్యాన్స్ చేస్తూ ఉంటామో ఆ తిరగడంలో ఆ వర్లింగ్లో వాళ్ళలో ఒక సెంటర్ పాయింట్ తెలుస్తుంది. ఆ సెంటర్ పాయింట్ నుంచి మనము కమ్యూనికేట్ చేయొచ్చు అని. ఆ డెర్విష్ డ్యాన్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే ఆ వర్లింగ్ చేసినప్పుడు తిరిగి అయిపోయినప్పుడు మనలో ఏది కరెక్ట్ సెంటర్ అన్నది ఆ సెంటర్ పాయింట్ లొకేట్ చేయడానికి చేస్తారనమాట డెర్విష్ ప్రక్రియ. వైట్ రోబ్స్ వేసుకొని అవును. ఓషో గారు కూడా చేయించేవాళ్ళు అందరితో. ఓషో ఏం చెప్తారు సూఫీ గురించి? ఈ సూఫీ గురించి ఏదైతే అన్పొల్యూటెడ్ రిలీజన్ ఉందో అది ఒకటి భూమి మీద అది సూఫీ అంటారు. ఓకే, మన డాక్ట్రిన్లను చేసేసి దాన్ని క్రిస్టలైజ్ చేయకుండా రియాలిటీగా ఏదన్నా ఈరోజు భూమి మీద ఒక రిలీజన్ బతికుంది అంటే అది సూఫీజం ఒకటే. సూఫీని రిలీజన్ అనుకోవచ్చా? ఒరిజినల్ రిలీజన్ అంటే ఏదైతే నీ పురోగతిని నీకు తెలియజేస్తుందో అది రిలీజన్. రిలీజన్ అంటే మనిషి కట్టుకున్న గోడలు కాదు, మతం కాదు. రిలీజన్ అంటే ఏదైతే నిన్ను పురోగతిగా చెందడానికి నేను ఓపెన్ మైండెడ్గా చేస్తుందో అది యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ రిలీజన్. దాన్ని మనిషి తీసుకొచ్చేసి తనకు అనుకూలంగా మార్చుకున్న దాన్ని ఎప్పుడు రిలీజన్ అన్నారు. ఓకే, రైట్. ఇంకా సూఫీస్ గురించి చెప్పాలంటే అడుగు ఇంకా నువ్వు. అయితే ఈ సూఫీస్ మ్యూజిక్ ద్వారా భగవంతుని చేరే ప్రయత్నం చేస్తారంటారా? మ్యూజిక్ అదొక రోల్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సూఫీస్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సూఫీస్లో ఈ ఆర్ట్స్ కానీ, ఓకే, మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, వాళ్ళు ఎప్పుడు కూడా 100 గంటల లెక్చర్లు ఇయ్యరు. ఒక చిన్న కథలో అన్ని కూరుకొని ఆ కథలోనే మొత్తం చెప్పేస్తారు అనమాట. ఓకే, అది దే ఆర్ ద బెస్ట్ సోల్ స్టోరీ టెల్లర్స్. దే ఆర్ వెరీ క్రియేటివ్ పీపుల్ అనుకో. వెరీ క్రియేటివ్ పీపుల్. సూఫీస్ ఆర్ క్రియేటివ్, వెరీ క్రియేటివ్. ఓకే ఓకే, ఇంకా చెప్తాను. నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఎవరు సూఫీసు అంటే సూఫీస్ ఇవి చెయ్యని వాళ్ళని కూడా సూఫీస్ అనొచ్చు. ఓకే, ఎవరు ద డెప్త్ సూఫీ ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేయరు అంటే కనుక ద ఫస్ట్ థింగ్ ఈజ్ దే నెవర్ షో ఆఫ్ చేయరు. వాళ్ళ దగ్గర లేనివి వాళ్ళు ఏదైతే కాదో అది మేము అన్నది మాత్రం వాళ్ళు ఎప్పుడు చేయరు. వాళ్ళని సూఫీ అంటారు. రెండవది సూఫీ అంటే ఎవరు అంటే ఎవరైతే తనలోని అతిశయము అంటే అది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇదంతా సూఫీస్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. అతిశయము అంటే నాకు తెలియనివి నాకు తెలియదు, తెలుసుకుంటాను. ఓకే ఓకే, ఎప్పుడు కూడా నాకు తెలియనివి తెలుసు అన్న దగ్గరనే మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సూఫీలు ఎప్పుడు కూడా ఫస్ట్ థింగ్ దే నెవర్ షో ఆఫ్. ఓకే, సెకండ్ థింగ్ వాళ్ళలో అస్సలు అతిశయం అన్నదే ఉండదు. సింపుల్ లైఫ్ స్టైల్, వ్యానిటీ అనేది ఉండదు. ఎలాంటి పరిస్థితులు, లోకమాన పరిస్థితులకైనా కాలమాన పరిస్థితులకైనా వాళ్ళకు తెలియకపోతే తెలియదు అంటారు, తెలుసు అననే అన్నారు. అది ఒక సూఫీ యొక్క మార్క్. మూడవది వాళ్ళని మాత్రం ఎప్పుడు మోసం చేసుకోరు. సెల్ఫ్ డిసెప్షన్ మాత్రం ఉండదు. అంటే కొంచెం వివరంగా చెప్తారా? వాళ్ళని మోసం చేసుకోవడం అంటే ఎట్లా? మనం ఎట్లా మోసం చేసుకుంటామంటే ఇప్పుడు ఉదాహరణకి మనం చేసే పనులలో నవకాంత్, ఓకే, ఈరోజు చేసే పనిని రేపటికి పోస్ట్పోన్ చేస్తాం, అవునా కదా? ఇప్పుడు ఖాళీగానే ఉంటాం కానీ మనం ఏమనుకుంటాం, ఏదో బిజీగా ఉన్నామని చెప్పి రేపటికి పోస్ట్పోన్ చేస్తాం. కానీ ఒక సూఫీ యాటిట్యూడ్ ఉన్న మనిషి రేపు ఎందుకు చేయాలి, ఇప్పుడు ఖాళీగా ఉన్నా అని ఇప్పుడే పని చేసేస్తాడు. ఓకే, రైట్. ఇంకొకటి, నువ్వు మన జీవితాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒకటి ఎప్పుడు గమనిస్తాము ఏంటి అంటే కనుక సెల్ఫ్ డిసెప్షన్ అంటే మనకు ఎప్పుడు కూడా ఎక్స్క్యూజులు చెప్పుకుంటుంటాం. ఓకే,
ఎక్స్క్యూజ్లు అవునులే, నేను ఇట్లా కాబట్టి ఎట్లా, ఆ, అది వాడు చేస్తే తప్పు కాదని నేను చేస్తే ఆ, నేను ఇది నాకు ఎక్స్క్యూజ్. ఆ ఎక్స్క్యూజెస్ అన్నీ సెల్ఫ్ డిసెప్షనే. వాస్తవాలు కనుక గ్రహిస్తే కనుక నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కనుక నీకు రియలైజేషన్ అయితే డిసెప్షన్ చేసుకో. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ వర్డ్స్. మనం మోసం చేసుకో, మనం మోసం చేసుకోకపోవడమే సెల్ఫ్ రియలైజేషన్ అంటే. ఓకే. ఒకటి మాట్లాడతాము, ఒకటి ఆలోచిస్తాము, ఒకటి చెప్తాము ముంగటి వాళ్ళకి, ఫైనల్గా వచ్చేళ్ళకి ఏం చెప్పాము, ఏం ఆలోచించాము, ఏం మాట్లాడాము మనకే అర్థం కాదు. ఓకే. అదే సెల్ఫ్ డిసెప్షన్ అంటే ఇట్ ఇస్ బిగ్ రోగం. ఓకే. అంటే సెల్ఫ్ రియలైజ్డ్ ఫెలో విల్ నెవర్ డూ సెల్ఫ్ డిసెప్షన్. రైట్. సూఫీస్ వాళ్ళు మోసం చేసుకోరు, వాళ్ళే సూఫీస్. ఓకే. అండ్ 4th థింగ్ ఈజ్ దే నెవర్ స్టీల్ థింగ్స్. దొంగతనాలు చేయరు వాళ్ళు. దే ఆర్ అగెయిన్స్ట్ దొంగతనం. ₹1 దొంగతనం చేయరు, 1,00,000 కోట్లు దొంగతనం చేయరు. ఓకే. అంత సిన్సియర్గా ఉంటారు అనమాట. అంత డిసిప్లిన్ సిన్సియారిటీ అంటే వాళ్ళకు ఆత్మ సాక్షాత్కారము అంటే ఏంటి వాళ్ళకు అంటే సిన్సియర్గా ఉన్న వాళ్ళకే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ సూఫీస్. ఓకే. సిన్సియర్గా ఉండాలి. సిన్సియర్గా లేకపోతే నీకు నీ గురించి నీకు తెలియదు. అది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అంటారు సూఫీ పీపుల్. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి సూఫీస్ గురించి నేర్చుకోవాలి అంటే చాలా ఉన్నాయి. ఆర్మ్స్ గివింగ్ అంటారు. అంటే ఏదైనా వాళ్ళు గివింగే వాళ్ళ దగ్గర నేచర్. ఓకే. గివింగ్ నేచర్ ప్లస్ ఈ యొక్క పిల్గ్రిమేజ్ ఆర్ విజిటింగ్ ద వైజ్. వాళ్ళ సంస్కృతిలో ఏముంటుంది అంటే ఎవరైతే విజ్ఞానవంతులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ విజ్ఞానం వినటం. ఓకే. సత్సంగ్ అదే దాన్ని వాళ్ళ పిల్గ్రిమేజ్ అంటారు. ఓకే. వాచ్ఫుల్నెస్, ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. ఓకే. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా విజ్ఞానము అనే పదంకి బాగా పెద్దపీట వేస్తారు. ఓకే. చాలా పెద్దపీట వేస్తారు అనమాట సూఫీస్ అనేవాళ్ళు. ఇప్పుడు అది ఎవరైనా వెళ్ళి జాయిన్ అవ్వచ్చా వాళ్ళ దానిలో? ఎట్లా ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయంటారా? ఒరిజినల్ వాళ్ళు అయితే ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు నవకాంత్. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక కల్ట్ లాగా, ఒక మతం లాగా వీళ్ళు రావాలి వాళ్ళు రావాలని ఉండదు. ఎనీబడీ కెన్ డూ ఇట్. ఎవరైనా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళ టీచింగ్ ఇప్పుడు అక్కడ మనకు సూఫీ ఆర్డర్లో టీచర్స్ వాళ్ళు స్టూడెంట్స్ని ఎంచుకుంటారు. ఓకే. ఎవరికైతే ఆ సిన్సియారిటీ కనపడదో వాడిని స్టూడెంట్ లాగా ఎన్నుకుంటారు. ఎవరినంటే వాడిని స్టూడెంట్ లాగా యాక్సెప్ట్ చేయరు సూఫీ ఆర్డర్లో. ఓకే. వాళ్ళలో సిన్సియారిటీ, వాళ్ళలో నేను మెటీరియలిస్టిక్గా వెళ్తున్నాను, నాకు స్పిరిచువల్ సైడ్కి పోవాలని ఉంది అన్నట్టు అలాంటి సిన్సియర్ స్టూడెంట్స్ని వాళ్ళు ఎంచుకుంటారు. ఓకే. అండ్ ఈవెన్ సూఫీ ఆర్డర్లో ద టాప్ మోస్ట్ థింగ్ ఈజ్ ప్రతి స్టూడెంట్ కూడా ఎంత ఒబీడియన్స్ ఉంటుందంటే ఆ టీచర్ మీద, గురువు మీద ఎంత గౌరవం ఉంటుంది అంటే ఇంకా ఒక్క మాట వాళ్ళు నెగిటివ్గా ఆలోచించరు వాళ్ళ టీచర్ గురించి. గురువు పట్ల అంత ఒబీడియంట్గా ఉంటారు. అంత ఒబీడియంట్గా, అంత డివోటెడ్గా ఉంటారు. వాళ్ళు నేర్చుకున్న విషయంలో కానీ గురువు పట్ల కానీ వాళ్ళకున్నంత ఒబీడియన్స్ నీకు మళ్ళీ వేరే కల్చర్లో కనపడదు. అవునా? దట్ మచ్ ఆఫ్ ఒబీడియన్స్. అంత ఒబీడియన్స్ టు ద టీచర్. ఓకే. అండ్ దే ఆర్ డివోటెడ్ టు ద టీచర్. అండ్ వీళ్ళంతా 3 పదాలు ఉంటాయి అన్నమాట మొత్తం సూఫీ లాంగ్వేజ్లో. ఒకటి ట్రూత్, సత్యం. సత్యంకి అంకితం అయిపోతారు. సత్యం కోసమే జీవిస్తారు అనమాట. ఓకే. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే సత్యం, అల్టిమేట్ సత్యం. రెండవది వాళ్ళు బాగా ఆలోచించే విషయం బ్యూటీ. ఓకే. సౌందర్యం, ప్రకృతిలో ఉన్న సౌందర్యము, మనిషి తనలో అలవర్చుకోవాల్సిన సౌందర్యపు లక్షణాలు ఏంటి, సుగుణాలు ఏంటి, ఇవంతా సూఫీ కల్చర్. మూడవది అనురాగం. అన్ని నేచర్ పట్ల, అన్నిటి పట్ల అనురాగం. ఈ 3 సూత్రాలు ఎక్కువ. ట్రూత్, బ్యూటీ అండ్ లవ్. ట్రూత్, బ్యూటీ అండ్ లవ్ 3 ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ సూఫిజం. అన్ని పుస్తకాల సారాంశము ఈ 3. ఈ మూడింటి గురించే వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఇప్పటిదాకా శ్రీనివాస్ రెడ్డి గారితో సూఫీ ఏంటి, ఆ సూఫీలో ఉన్న కొన్ని ముఖ్యమైన క్వాలిటీస్, సూఫీజం గురించి కొంత సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది. మనం మరింతగా సూఫీ గురించి తెలుసుకోవాలంటే ఇప్పటిదాకా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఇద్రేషియా పుస్తకాలు మరియు టార్కంవి కొన్ని పుస్తకాలు చదివినట్లయితే మనకు సూఫీజం గురించి ఇంకా విస్తారమైన జ్ఞానం వస్తుంది.
ఈరోజు మన పిఎంసితో సూఫీయిజం గురించి ఇంత అద్భుతంగా వివరించిన శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. నమస్కారం.